నమస్తే. తెలుగు వారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను యాంకర్ ఇందిరా. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. మెటల్, ఐటీ, పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ లో అమ్మకాలు ఒత్తిడితో సెన్సెక్స్ 850 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ మళ్లీ 24,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం తర్వాత భారీ నష్టాల్లోకి జారుకుంది. చివరికి 893 పాయింట్ల నష్టంతో 76,200 వద్ద ముగిసింది. నిఫ్టీ 278 పాయింట్ల నష్టంతో 23,824 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30లో పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, మారుతి సుజుకి షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలినవన్నీ నష్టాలు చవిచూశాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో క్రూడ్ ధరలు భారీగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $77.49 వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం $4,130 వద్ద ట్రేడ్ అవుతుంది. డాలర్తో రూపాయి మారకం విలువ 94.74గా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.